హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను చేస్తున్న పూజ కోసం చేస్తున్న ప్రసాదాలలో స్వీట్ పొంగల్ రెసిపీ ఒకటి. దానికోసం ముందుగా నేను ఇక్కడ బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యం తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే 1 కేజీ పెసరపప్పు కూడా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. అవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో పెసరపప్పు, ఇంకొక కుక్కర్లో బియ్యం వేరే వేరే కుక్కర్స్లో అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో సరిగా ఉడకవని చెప్పి నేను సపరేట్ కుక్కర్లో వేసుకొని వాటర్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి పైన వేసుకొని ఇది 4 విజిల్స్ వచ్చే వరకు అయితే వీటిని మెత్తగా ఉడకబెట్టుకున్నాను కుక్కర్లోనే. ఇలా నెయ్యి పైన వేసేసుకుంటే పొంగకుండా ఉంటుందని నెయ్యి కూడా వేసుకున్నాను. ఇలా 2 కుక్కర్లు స్టవ్ పైన పెట్టి వీటిని అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు 2 ఉడికిపోయాయి. సపరేట్గా రైస్ అండ్ పెసరపప్పు కూడా మెత్తగా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ 3 కేజీలు బెల్లం అయితే తీసుకున్నాను. ఎందుకంటే పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి బెల్లం ఎక్కువగానే తీసుకున్నాను. 1 కేజీ బియ్యం, 1 కేజీ పెసరపప్పు, 3 కేజీలు బెల్లం అండ్ 1.5 లీటర్ పాలు కూడా తీసుకుంటాను నేను. బెల్లం ఇలా ఎందుకు నీళ్ళలో కరగబెట్టుకుంటున్నానంటే ఏదైనా రాళ్ళు అలా ఉంటే వచ్చేస్తే వడగట్టడానికి ఈజీగా ఉంటుందని బెల్లం అయితే ఇలా ముందుగా నీళ్ళలో కరగబెట్టుకుంటున్నాను. కొంచెం ఏలక్కి కూడా ఇందులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని యాడ్ చేసుకున్నాను. ఇలా బెల్లం అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కరిగించుకోవాలి, లేదంటే అది పాకంలా అయిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ఇందులో ఒక గిన్నెలో వేసుకొని పెసరపప్పు, బియ్యం అంతా వేసుకొని ఈ బెల్లం వడగట్టి పెట్టేసుకున్నాం కదా, అది వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ వీడియో మిస్ అయింది, ఇందులో లేదు. నేను ఈ 1.5 లీటర్ పాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో గీ హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేపుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. ఎండు కొబ్బరి, గోడంబి, ద్రాక్ష అండ్ బాదం కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇవి రెడ్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్వీట్ పొంగల్లో వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేసేయండి. స్వీట్ పొంగల్ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అందరికీ నచ్చేలాగా. మీరు ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.